శ్రీమాత్రే నమః. తిరుప్పావై 29వ పాసురాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై నమః. భక్తులకు నమస్సుమములు. మార్గశిర మాసపు పవిత్ర ఉదయం ఆండాళ్ దేవి అనుగ్రహంతో ఈరోజు మనం వినబోతున్నాం తిరుప్పావై 29వ పాసురం సిత్తుం సిరుకాలే అనే పాసురాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాసురంలో భక్తి పరాకాష్ఠ ఎలా ఉంటుంది, శరణాగతి శిఖరం, శ్రీకృష్ణ అనుగ్రహ పరిపూర్ణత అత్యంత హృదయస్పర్శగా వ్యక్తం చేస్తుంది ఈ పాసురం. 29వ పాసురం అత్యంత ప్రధాన పాసురంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 29, 30 పాసురాల్ని సాత్తుమరై పాసురమని, సాత్తు పాసురమని అంటారు. ఈ పాసురంలో 29వ రోజు గనక భోగి పండుగ గనక వచ్చినట్లయితే అదే రోజు 29, 32 పాసురాలను చదివి గోదా శ్రీరంగనాథుల కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటాం. అదే కనుక ఒక్కో సంవత్సరం భోగి పండుగ 13వ తారీఖు వస్తూ ఉంటుంది, మరొకసారి 14వ తారీఖు కూడా వస్తూ ఉంటుంది. ఒకవేళ 13వ తారీఖు కనుక ఆ భోగి పండుగ వచ్చినట్లయితే 29వ పాసురాన్ని చదివి 14వ తారీఖు 30వ పాసురాన్ని చదువుకోవాలి. కానీ భోగి పండుగ ఒకవేళ 14వ తారీఖే వస్తే అదే రోజు గోదారంగనాథుల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ రోజే 29, 32 పాసురాలను చదివి స్వామివారిని సేవించి ఆ స్వామిని చక్కగా పూజించవచ్చు. ఇక ఈ పాసురాలు ఎప్పుడు చదవాలి అనే విషయానికి వస్తే స్వామికి నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి ఆ తర్వాత మంత్రపుష్పం ఇచ్చి వింజామరతో విసురుతూ ఉంటే స్వామి నిద్రపోతారు. స్వామికి అలా సేవ చేసుకుంటూ ఈ సాత్తుమరై పాసురాన్ని చదవాలి అని చెప్తున్నారు భగవద్భక్తులు. ఆ భగవంతునితో ముఖ్య సంబంధం కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి పాసురం ఈ 29వ పాసురం అన్నమాట. ఈ 29వ పాసురంలో గోపికలు ఆండాళ్ తల్లి తన మనసులో ఉన్నటువంటి అసలైన కోరికను, వారి నిజమైన అభీష్టాన్ని ఆ స్వామికి నివేదించబోతున్నారు. ఇప్పటిదాకా పరా అనే వాయిద్యం కావాలి అని అడిగారు కదా. ఇంతకు ముందు పాసురాన్ని గనక పరిశీలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చోమన్నారు. వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి పరా కావాలి అన్నారు కదా. ఇప్పుడు దానితో మాకు పని లేదు, ఆ పరతో మాకు పని లేదు, అవసరం లేదు అని గట్టిగా చెప్పేశారు. మా అర్హత యోగ్యత అన్నీ నీవే మాకు స్వామి అంటూ స్వామి అడుగుతుంటే 29వ పాసురంలో ఏం చెప్తున్నారు? మేము కైంకర్యం కోసం, మీ యొక్క సేవ కోసమే, మీ యొక్క పద దాస్యం కావాలి మాకు అంటున్నారు ఆండాళ్ తల్లి గోపికలు. 7 జన్మలలో కూడా నీతోనే సంబంధాన్ని కలిగి ఉండాలి. మా మనసులో ఉన్నటువంటి నిజమైన కోరికను నీ పాదాక్రాంతులను కావడమే. వాళ్ళు దేనికోసమైతే తపన చెందుతున్నారో అటువంటి ఈ పాసురంలో ఎంతో అద్భుతంగా, ఆర్తిగా, అతి మధురంగా స్వామికి విన్నవించారు. ఈ పాసురాన్ని మనం కూడా ఇప్పుడు సేవిద్దాం. ఈ పాసురాన్ని సాత్తుమలై పాసురం అంటారు. భోగి పండగ వచ్చి గోదా కళ్యాణం కూడా అదే రోజు జరుపుకునేలా అయితే 29, 30 పాసురాలను రెండు కూడా ఈ రోజునే చెప్పుకోవాలి. ఈ పాసురంలో ఏం చెప్పబడుతుంది అంటే పాసుర అర్థాన్ని అనుభవించటము, చెప్పుకోవడము, హారతులు ఇచ్చుకోవడము చెయ్యాలి. 29, 30 పాసురాలు మంగళహారతులు. ఆండాళ్ తిరువడిగలే శరణం. பாசுர பட்டணம். சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தா மறையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மேயுத்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் நன்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏழேடு பிணவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம் மத்தைனம் కామంగళ్ మాత్తే ఏలోరెంబావాయ్. పదార్థ అర్థం.
సిత్తుం సిరుకాలే బాగా తెల్లవారక మునిపే వందు వచ్చి ఉన్నయ్ మిమ్మల్ని సేవిత్తు సేవించి ఉన్ను నీ యొక్క పోన్ను సుందరమైన తామరై తామర పువ్వుల వంటి ఎడియే పాదాలకు పోత్తుం మంగళాశాసనం చెయ్యడానికి పొరుల్ ప్రయోజనాన్ని కేళాయ్ వినండి పెత్తం పశువులను మేయత్తు మేపి ఉండుం జీవించే కులత్తిక గోపవంశంలో పిరంద జన్మించి నీవు కుత్తేవల్ అంతరంగ కైంకర్యాలు ఎంగళై మాచే కొళ్ళామల్ పోగాదు స్వీకరించకుండా ఉండటం తగదు స్వామి. ఇతై పరై కొల్వాన్ నందుకాన్ అంటే మేము పరా అనేటటువంటి వాయిద్యాన్ని తీసుకోవడానికి వచ్చిన ఇతై పరై కొల్వాన్ నందుకాన్ మేము పరా అనే వాయిద్యాన్ని తీసుకోవడానికి వచ్చిన వారం కాదు కదా. గోవిందా ఓ గోవిందా గోవర్ధనోద్ధార యతైక్కుం ఎప్పటికీ కూడా ఏడేడు పిణివిక్కుం ఏడేడు జన్మలకు కూడా విడదీయక ఉందన్నోడు నీతో ఉత్తోమే యావోం విడదీయరాని సంబంధం కలవారమై ఉండాలి. ఉనక్కే నీకై ఉన్నాము. నామాల్ చైవోం దాస్యం చెయ్యాలనుకుంటున్నాము స్వామి నీకు. మతైనం కామాంగా మా యొక్క ఇతర కోరికలన్నిటినీ కూడా మా అత్తై పొగొట్టవలను అని ఇక్కడ భావం. ఏలో రెంబావాయ్ అంటూ కీర్తిస్తున్నారు స్వామిని. పాసుర భావం. ప్రొద్దున్నే నిన్ను సేవించాలని వస్తున్నాము. ఎందుకో తెలుసా? తామర పుష్పముల వంటి నీ పాదపద్మములను సేవించడానికి. బంగారు ఛాయ కలిగినటువంటి నీ పాదములకు మంగళం పాడుదామని ఈ జన్మలోనే కాదు అన్ని జన్మల్లోనూ నీతోనే సంబంధం కలిగి ఉంటూ నీకు సేవలు చేస్తూ మేము ఉండాలి. శరీరాన్ని భోగాలతో ముంచెత్తేటటువంటి కోరికలు లేకుండా చెయ్యి స్వామి. భగవంతుని సేవ తప్ప మరి ఏ కోరిక మాకు కలగకూడదు, మాకు ఏమీ వద్దు అంటూ అసలు భగవంతుణ్ణి మనం ఏం కోరుకోవాలో చెప్తున్నారు. స్వామి యొక్క శ్రీపాద చరణార విందములకు మనపూర్వకమైనటువంటి మంగళ హారతి. తిరుప్పావై పాసురాల్లో ప్రధానంగా ఆండాళ్ళ అమ్మవారు ఏం చెప్తూ ఉంటారో తెలుసా? కూడి ఇరుత్తు అంటారు. అంటే అందరూ కలిసి మంగళం పాడుదాం, మంగళా శాసనాన్ని అందరూ కలిసి చేద్దాము, అందరము స్వామిని కోరుకుందాము, అందరము స్వామితో ఐక్యమవుదాము అని కోరుకుంటూ ఉంటారు. మా జీవితాలన్నింటినీ కూడా నీకై నీ యొక్క సేవకై అంకితం చేయాలి అంటున్నారు గోపికలు ఆండాళ్ తల్లి. శరణాగతి పరాకాష్ట. ఈ పాసురంలో గోపికలు చెప్తున్నారు, నీ సేవే మా జన్మార్థం. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, అది సంపూర్ణ అర్పణ, మన జీవితానికి సందేశం. ఈ పాసురం మనకేం నేర్పుతుంది అంటే భక్తి జీవిత లక్ష్యం కావాలి, సేవే శ్రేష్టమవ్వాలి, సాధనగా మారాలి. శరణాగతి మోక్ష మార్గం. నీదనుకున్నదంతా భగవంతునిదే. ఇక్కడ ఫలశ్రుతి. ఈ పాసురాన్ని భక్తితో వినేవారికి భక్తి లోతుగా మారుతుంది, జీవన దిశ స్పష్టతమవుతుంది, దైవ సన్నిధి అనుభూతి కలుగుతుంది, పాపక్షయము జరుగుతుంది, శ్రీకృష్ణుని యొక్క కృప స్థిరపడుతుంది. ముగింపు. ఈరోజు మనం తిరుప్పావై 29వ పాసురం సిత్తుం సిరుకాలే అనే పాసురాన్ని గురించి తెలుసుకున్నాం కదా. శరణాగతి యొక్క పరాకాష్ఠను గురించి కూడా తెలుసుకున్నాం. రేపటి రోజున తిరుప్పావై 30వ పాసురంతో మళ్ళీ భాగవతులమై కలుద్దాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ పాసురాన్ని మనం విని తరించినట్లుగానే మన బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.